అదే అండి ఇందాక చెప్పాను కదా, అదే ట్రాన్స్ఫారం గురించి. ముగ్గురు పొత్తులు కదా, వాళ్ళిద్దరికి పక్క బోర్ల నుంచి బాగానే నడుస్తున్నాయి. ఆయన వేరే దాని లైన్లో ఉన్నాడు, ఈయన వేరే లైన్ ఉంది. మనకు లేదు. ఎందుకంటే మన పొలంలో ఉన్న ట్రాన్స్ఫారం తోటి మనం వేసుకుంటాం. వాళ్ళకి రెండు రెండు బోర్లు ఉన్నాయి, రెండు రెండు మోటార్లు. ఈయనకు బాయిలు, ఒక ఆయనకు 3 ఉన్నాయి. వాళ్ళే నడుస్తున్నాయి. నాది ఆగిపోయింది, నాకు ఎటు అర్థమైతే లేదు. వాళ్ళు దున్నుకున్నారు భూమి, ఎందుకంటే మాగాలి కదా అది. ఇట్లా అవుతా ఉంది. ఈయనకు ఫోన్ చేసి ఆయనకు ఫోన్ చేసి అందరూ అయిపోయాక ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తే సాయంత్రం రాను, రేపొద్దున వస్తా, సామాన్ తీసుకొచ్చి పెట్టుకురాను. సామాన్ తీసుకొచ్చి పెట్టిన. సామాన్ తీసుకొచ్చినాక తెల్లారి ఎలక్ట్రీషియన్ కూడా వచ్చాడు. ఎలక్ట్రీషియన్ వచ్చి పని చేసి ఆన్ చేసి పోయిండు. ఆన్ చేసిపోయినాక ఏమైంది, ఇప్పుడు ఆయన బోర్ వేసినాక మళ్ళీ సేమ్ యాస్టిజ్గా మోటార్లు పడిపోతున్నాయి. మళ్ళీ కథ ముగ్గలే, మళ్ళీ రోగం వచ్చింది. అన్న ఏమైందన్నా ఇట్లా చేసినావు కదా, చేసిన తర్వాత మరి ఏంటి ప్రాబ్లం అంటే, ఆయన బాయిలర్ మోటార్ ప్రాబ్లం ఉందన్న, లోడ్ ఎక్కువ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆ బాయిలర్ మోటార్ తీస్తేనే ఈ బోరు మోటార్లు నడుస్తాయి, 3 బోర్లు నడుస్తాయి తప్ప ఏమైనా నడవా అన్నాడు. అరే ఇదేందిరా బాబు అనుకుంటా, ఇక ఆయనకు ఆ బోర్ వేయద్దు ఇప్పుడైతే, వేరే లైన్ కలుపుకో బోర్ అని చెప్పినాం. ఇప్పుడైతే కలపలే, నా దగ్గర లేవు, పైసలు ఉన్నప్పుడు కలుపుకుంటా, ఇప్పుడు ఏ నుంచి కలుపుకోవాలా, వైరు గిట్లా కొనుక్కోవాలని నా దగ్గర పైసలు ఉండదు దాంట్లో. ఇంకా అప్పుడు ఏం మాట్లాడలేదు. మా భార్యనే ఉంది అప్పుడు కూడా, నేనేం లేను. సరే తర్వాత అయితే కలుపుకుంటే ఈ పంటకైతే నేను ఇట్లనే ఎలా తీసుకుంటా అంటే, మా మోటార్లు పడిపోతున్నాయి కదా అంటే, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అది వదిలేసినాం. నెక్స్ట్ డే మళ్ళీ ఏమైంది, ఆటోమేటిక్ స్విచ్ ఖరాబ్ అయింది. దీనమ్మ జీవితం నన్ను కబడ్డీ ఆడుతుంది ఒకటిగా. ఆటోమేటిక్ స్విచ్ కూడా ఆ రోజు కొత్త ఫిట్ చేసిందే. ఫిట్ చేసినాక బాబాయ్ మరి ఆటోమేటిక్ స్విచ్ పనిచేస్తలేదు అని చెప్పి ఆయన ఆ రోజు రాలే. నెక్స్ట్ డేనే వచ్చింది మళ్ళీ. ఆయన కూడా వచ్చిండు, చెక్ చేసిండు. ఏమైందిరా అంటే ఇట్లా ఆటోమేటిక్ పనిచేస్తలేదా చెక్ చేసిండు. అన్నీ చెక్ చేసి ఆన్ ఆఫ్ చెప్తుంటే మోటార్ పడిపోతుంది. మళ్ళీ ఏమైందంటే, అరే ఇంట్లో ఒక ఫేస్ తక్కువ ఉన్నదిరా, పని చేస్తలేదు సరిగ్గా అని చెప్పింది. ఈడ చెక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా చెక్ చేసింది. ట్రాన్స్ఫార్మర్ కాడ కూడా ఎర్త్ అనేది తక్కువ వస్తుంది. ఎలక్ట్రీషియన్ అయినా ఫోన్ చేసిండు, అరే ట్రాన్స్ఫార్మర్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదని ఈయన అంటాడు. ఓరిని అమ్మ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ పోతే గుండె వలిగిపోతుంది. దానిలో ఆన్లైన్ లెక్కలే అంట మా పేరు.